అది వ్యాన్ కనిపించేది మనకు రోడ్డు 100 ఫీట్ల రోడ్ అది. దాని తర్వాత 3 ఇండ్లు ఉన్నాయి. 3 ఇళ్ళ తర్వాత ఇది రోడ్డు 25 ముందటి నుంచి 25 ఫీట్ల రోడ్డు. డ్రైనేజ్ ఉంది, వాటర్ లైన్ ఉంది. ఇది 222 గజాలు 40-50 సైజ్ తోటి మనకు రోడ్కు చాలా దగ్గరలో ఉంది. చూస్తున్నారు కదా ఇల్లు. ఈస్ట్ ఫేసు 40-50 సైజు G+1. చాలా బాగుంది ఇల్లు అయితే. మెయిన్ రోడ్ నుంచి 1.8 వస్తుంది, విజయవాడ హైవే నుంచి, బస్ స్టాండ్ నుంచి. లోపల చూపిస్తాను చూడండి. పార్కింగ్ చూడండి, ఇది 4 పాయింట్. లిఫ్ట్ ఆప్షన్, ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్. పార్కింగ్ పెద్ద పార్కింగ్, 2 ఇన్నోవాకి స్టాల్ పెట్టేంత పార్కింగ్ ఉంది. ఇది సంపు. ఇక్కడ సెట్ బ్యాక్ 5 ఫీట్ల గల్లీస్ పెట్టారు. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ నార్త్ సైడ్. లోపలికి వెళ్ళగానే మనకు పూజ రూమ్ ఉంది. కిచెన్ చూడండి, కిచెన్ ఒక రూమ్ అంతా ఉంది మనకు. పూజ రూమ్కు కిచెన్కు గ్యాప్ ఇచ్చి పెట్టారు. మనకు కిచెన్ చూడండి, చాలా బాగుంది, చాలా స్పేస్ఫుల్గా ఉంది కిచెన్ అయితే. ఇది డైనింగ్ ఏరియా అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఇక్కడ వాష్ ఏరియా ఒకటి, కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా నీట్గా ఉంది, వర్క్ కూడా చాలా ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఇందులో సెల్ఫ్స్ వచ్చాయి. రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా రోడ్, అది ఇందులో నుంచి ఆటో వెళ్తుంది కదా, అక్కడ నుంచి థర్డ్ బిట్ అవుతుంది. డాంబర్ రోడ్, అది ఆటో ముందర వెహికల్స్ వెళ్తున్నాయి కదా. దీని బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంది మనకు. మీకు కామన్ వాష్రూమ్, ఇండియన్ వాష్రూమ్ కూడా పెద్దగా ఉంది. ఇది ఒక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇచ్చిండు. మళ్ళీ దీనికి బ్యాక్ సైడ్ ఇంకోటి వాష్రూమ్ ఉంటుంది. ఒకవేళ ఈ డోర్ పెట్టేస్తే సింగిల్ రూమ్ ఇవ్వచ్చు, సింగిల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు. మల్టీపర్పస్ ఉంది కింద. సైజులు మాత్రం రూమ్లో సైజులు చాలా పెద్దగా ఉన్నాయి. 222 గజాలు 40-50 సైజులు. ఈస్ట్ ఫేసు, కొత్త కన్స్ట్రక్షన్. ఇక్కడ వాష్ ఏరియా ఉంది. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. మనకు వాటర్ కనెక్షన్ సపరేటు, మంజీరా వాటర్ ఉన్నాయి, కృష్ణ వాటర్. ఇక్కడ మెట్ల కింద ఒక వాష్రూమ్ వచ్చింది, చూస్తున్నారు. మెట్ల కింద వాష్రూమ్, అక్కడ సెట్ బ్యాక్ గోడ మధ్యలో. ఇది లిఫ్ట్ ఆప్షన్, లిఫ్ట్ ప్రొవిజన్. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళగానే మనకు ఈస్ట్ ఫేస్లో అయితే ఎంట్రన్స్ ఇచ్చారు. ఈస్ట్ ఫేసు బాల్కనీ కూడా పెద్దగా ఉంది. ఇది మెయిన్ డోరు, టేక్ డోర్. ఇది ఇక్కడ మళ్ళీ ఒక 4 ఫీట్ల గల్లీస్ పెట్టారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు. అక్కడ వాష్ ఏరియా ఇచ్చాడు. నార్త్ సైడ్ కూడా డోర్ పెట్టాడు వాస్తుకు. ఇక్కడ పైన లిఫ్ట్ ఇక్కడ వచ్చింది. మనం లోపలికి వెళ్ళగానే పెద్ద హాల్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. చాలా పెద్ద ఉంది హాలు. ఇక్కడ నార్త్ సైడ్ ఒక డోరు, టేక్ డోర్. ఇది కూడా పైన 3 బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ పూజ రూమ్. లోపలికి రాగానే ఇట్లా రాగానే పూజ రూమ్. ఇది కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. సేమ్ కింద ఎలాగైతే ఇచ్చారో అలా కిచెన్ రూమ్ చాలా స్పేస్ఫుల్గా ఇచ్చారు. షెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇది డైనింగ్ ఏరియా అవుతుంది. ఇక్కడ వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా పెద్దగా ఇచ్చి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చింది. మళ్ళీ వాష్ ఏరియాలో ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చింది.
ఇల్లు అయితే ప్రతి రూమ్ చాలా పెద్దగా ఉన్నాయండి, ఎందుకంటే 222 గజాలు కాబట్టి చాలా బాగా కట్టారు. ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్కు అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. సారీ, గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ లేదు, అక్కడ బయట సైడ్ ఇచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది సైజు చాలా పెద్దగా ఉంది. పైన ఫాల్ సీలింగ్ కానీ సెల్ఫ్స్ కానీ చాలా బాగున్నది. అది మెయిన్ రోడ్, వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మెయిన్ రోడ్. ఇది వాష్ ఏరియా చూడండి, చాలా పెద్దగా ఉంది. వాష్ ఏరియా సైజు, ప్రతి వాష్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ డ్రెస్ చేంజ్ రూము ప్లస్ దీనికి అటాచ్ బాత్రూమ్. ప్రైమ్ లొకేషన్లో ఉంది. సరౌండింగ్ మొత్తం ఇళ్ళ మధ్యలో ఉంది. పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి, చిన్న ఇల్లు కాకుండా 200-250 గజాల ఇండ్లు అయితే ఉంది. దీని ప్రైజు 2,30,00,000 అయితే చెప్తున్నారు. నెగిషియబుల్ ఉంది. G+1లో బిల్డ్ చేస్తారు. అక్కడ వాష్ ఏరియా. ఓకేనా?